ఎగ్జామ్స్ అయిపోయా మరి? ఎగ్జామ్స్ అయిపోయాను. ఎప్పుడు అయిపోయినాయి ఎగ్జామ్స్? మొన్న ఏప్రిల్ 18కి అయిపోయాయి. బాగా రాసావా మరి? యా యా లేకపోతే సినిమా స్టోరీలు రాసావా ఎగ్జామ్ లో? అలా రాస్తే మా డాడీ 90s లో అయినట్టే అవుతుంది నాకు. ఉమ్, కొడతాడు మా నాన్న. మా నాన్న స్టడీలో ఎంజాయ్ చేస్తే చేయి కానీ గంట చదువుకుంటే గంట ఆడుకో, ఉమ్, 2 గంటలు చదువుకుంటే 2 గంటలు చదువుకో ఆడుకో. అలా మా నాన్న మరీ చదువుకో అని కాదు, మరీ లిబర్టీ తీసుకొని ఆడుకో అని కూడా కాదు. మా నాన్న 2 జీ అని అంటారు. బ్యాక్గ్రౌండ్ మీద ఏమన్నా సినిమా వాళ్ళు ఉన్నారా? లేదన్న. లేదా? మీ నాన్న ఏం చేస్తాడు? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్, ఓకే, అందుకే ట్రాన్స్ఫర్ అయిందా? సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి అటు ట్రాన్స్ఫర్? హైదరాబాద్. ముందు ఇక్కడ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇప్పుడు ప్రమోట్ అయ్యి సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్. ఇప్పుడు బెంగళూరులో వర్క్. సో అందుకే నీ స్కూల్ కూడా అక్కడికే. మరి నువ్వు ఇక్కడ చదువుకోవచ్చు కదా స్కూల్, ఇక్కడ షూటింగ్. కానీ కేవీ కదా, సో నేను 90s ఆపేద్దామని నుంచి ట్రాన్స్ఫర్ తీసుకున్నా, లేకపోతే వెళ్ళేటోనే కాదు నేను. సో ఆఫ్టర్ 90s మళ్ళీ రిగ్రెట్ అయ్యా అటువైపు వెళ్ళేందుకు. సో ఇబ్బంది అవుతుంది కదా స్కూల్లో. ఒకవేళ నాకు ఒక్కరోజు షూట్ లేకపోతే నేను అటువైపు వెళ్ళలేను, ఇటువైపు ఉండి నా డే వేస్ట్ కదా. సో ఒకవేళ ఇక్కడే ఉంటే బాగుండు అనిపించింది మళ్ళీ. నిజం చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. 8th లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి నీకు? 92%. అవునా? ఇటు షూటింగ్ చేస్తూ అన్ని మార్క్స్ ఎలా అంటే అంత కసి కదా అవుతావా? ఇక అది ఎందుకంటే ముందే కంప్లీట్ చేసేసా, సోషల్ అన్ని. సో ఆల్మోస్ట్ 60కి రాసా, 60 మార్క్స్ కి టోటల్. ఆల్ 50, 54, 57 అట్లా. బాగానే రాసా, బాగానే చదువుకున్నావు. అంటే టైం దొరికిందా నీకు చదువుకునే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే టైం దొరికిందా? దొరుకుతుంది అన్న, ఆబ్వియస్. ఎందుకంటే 24/7 ఇప్పుడు లీడ్ అయితే సమ్మర్ హాలిడేస్ లో లాంటిది లీడ్ అయితే కెమెరా మొత్తం మేము ఇద్దరమే కాబట్టి, నేను 35 లో అబ్బాయి, మేము ఇద్దరమే కాబట్టి మా ఇద్దరి మీదే ఉంటది. అలాంటి టైంలో చదువుకునే గ్యాప్ అప్పుడు ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి చదువుకోవాలి. కానీ వేరే సినిమాలు అయితే రవితేజ గారి సినిమా అయితే రవితేజ గారి మీద ఉంటుంది 90% కెమెరా. సో 90% నేను కేటాయించుకోవచ్చు నా చదువుకున్న టైం. కానీ షూటింగ్ లో చదువుకుంటా అనమాట. అంతా చదువుకోను, అంటే అంత బుక్ వామ్ కాదు నేను. చదువుకుంటా ఒక గంట మ్యాక్స్. అంటే మిగతా లాంగ్వేజ్ లో అవకాశాలు వస్తే చేస్తావు? ఎస్ సార్, చేస్తా, 100% చేస్తా. ఖచ్చితంగా ప్రిపేర్ అవుతున్నావు. ఇప్పుడు షూటింగ్ నీకు ఉంది, ఫిక్స్ అయిపోయి ఒక క్యారెక్టర్ ఉందని డైరెక్టర్ వాళ్ళు, మిగతా అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు కాల్ చేసి నీకు క్యారెక్టర్ ఫిక్స్ చేస్తారు, ఇలా క్యారెక్టర్ ఉంటది నీది అని. దానికి ఎలా ప్రిపేర్ అవుతావు నువ్వు? హోంవర్క్ చేస్తావా? ఇంట్లో ప్రాక్టీస్ ఏమైనా చేస్తావా? డైరెక్ట్ సెట్కి వెళ్ళిపోతావు? ఎప్పుడైతే నేను నిజం చెప్తే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి అవుతుంది. ఒక సీట్ డైలాగ్లు అనుకుంటా, సీన్ ఇట్లుంటది అనుకుంటా, ఆబ్వియస్లీ మనం అనుకున్నట్టు ఉండదు. ఎందుకంటే నేను డైరెక్టర్ కాదు. ఒక రా అనుకుంటా, ఒక రా అవుతుంది. సో ఇది అనుకుంటా. డైలాగ్ మాడ్యులేషన్ అయితే నేను చెప్పింది కొంచెం ఉంటది, డైరెక్టర్ చెప్పింది కొంచెం ఉంటది. ఆ రెండు మర్జ్ చేస్తే వచ్చిన డైలాగ్ ఉంటది. సో అంత హోంవర్క్ చేయనన్నా నేను. ఎట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత మారుతుందని తెలిసే అంత హోంవర్క్ చేయను. సో నెక్స్ట్ ఏంటి మరి? ఇప్పుడు అంటే ఇప్పుడు 10th, నెక్స్ట్ 10th కి వెళ్తున్నావు. ఖచ్చితంగా 10th చాలా ఇంపార్టెంట్. బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఖచ్చితంగా. సో 10th కి బాగా చదువుకోవాలి, బాగా ఎగ్జామ్ రాయాలి, పాస్ అవ్వాలి. అప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తర్వాత అలా మంచి ఎడ్యుకేషన్ లోకి వెళ్తావు. అటు చదువు ఉంది, ఇటు మంచి కెరియర్ ఉంది. మరి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? 10th తక్కువ చేస్తాను సినిమాలు. ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ తక్కువ అవుతాయి. మరీ లీడ్ అయితే చేస్తా కనుక మరి మంచి క్యారెక్టర్ వస్తే చేస్తావు. ఇంకా అంతేకాని చిన్న క్యారెక్టర్స్ వస్తే చేయవు. చిన్న క్యారెక్టర్స్ అని కాదు, క్యారెక్టర్ కి ఇంపాక్ట్ ఉంటే మంచి క్యారెక్టర్ పేరు వస్తుంది అంటే చేస్తా. ఎందుకంటే 10th చాలా క్రూషియల్ కదా. మా అమ్మ నాన్న కూడా ఇప్పుడు పేస్ భారీ 150 km/h ఉంది, దాన్ని ఒక 130కి తెద్దామని అనుకున్నారు. అసలు పేర్లో ఏంటి రోహన్ రాయ్ అని ఉంది? అది మా నాన్న స్టైల్ గా పిలుస్తారు. అంటే ఢిల్లీలో ఉన్నప్పుడు మా నాన్న, నేను అప్పటికి పుట్టలే, ఢిల్లీలో ఉన్నప్పుడు మా నాన్న రాయుడు అని పిలిచేటారు. సో ఆ రాయుడులా కాదు, మా నాన్న పేరు సుబ్బారాయుడు. సో అప్పటి నుంచి రాయుడు అని, రాయ్ అని తీసి పెట్టారు పేర్లు. రాయుడు లో గుంటి రోహన్ ఒక్కటే తీసేసి రాయ్ అని పెట్టిరు. అట్లా రాయ్ అంటే అందరూ అంటే బెంగళూరు కర్ణాటక బ్యాక్గ్రౌండ్ ఏమో అనుకుంటున్నారు. లేదు అట్లా. మళ్ళీ నువ్వు చదువుకోవడం కూడా ఇప్పుడు బెంగళూరులో చదువుకుంటున్నావు కదా? బెంగాల్ అనుకుంటారు అందరు, బెంగాలీ. అవును, రాయ్ అంటే అక్కడ కూడా ఉంటారు కదా, బెంగాల్ టైగర్. సిద్ధార్థ రాయ్ అని.